సమంత నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకోవడం, అది వీగిపోవడం తెలిసిందే. అటుపైన నాగచైతన్య జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరుపుకుంటూ వస్తోంది సమంత. మనసులో ఉన్న జ్ఞాపకాల్లో శరీరం పైన ఉన్న టాటూల రూపంలో గుర్తులను అన్నింటినీ ఒక్కొక్కటిగా చెరిపేస్తోంది. మొన్నటి వరకు మెడ కింద భాగంలో ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ఏం మాయ చేసావే అనే టాటూ ఉండేది. తాజాగా ఆ టాటూ కూడా సమంత పూర్తిగా తొలగించింది. దీంతో సమంత ఒంటిపైన చైతన్యకు సంబంధించి ఇంకెలాంటి జ్ఞాపకాలు గాని గుర్తులు గాని లేవు. ఈ నేపథ్యంలో చైతన్య జ్ఞాపకాల నుంచి సమంత పూర్తిగా బయటపడ్డానికి ఇదొక సంకేతం. అయితే సమంత కొంతకాలంగా రాజు నిడుమోరుతో డేటింగ్ లో ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు జంటగా కలిసి ఈవెంట్లకు హాజరవ్వడం, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవ్వడం వంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రచారాన్ని వారిద్దరూ కూడా ఖండించలేదు. దీంతో సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ కి వెల్కమ్ పలికినట్లేనన్న ప్రచారం పీక్స్ కి చేరింది. మరి పాత జ్ఞాపకాల స్థానంలో కొత్త జ్ఞాపకాలు టాటూలుగా మారుతాయా? రెండో ప్రేమకు అంత గొప్ప స్థానం ఇస్తుందా లేదా అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంతకు అవకాశం ఇచ్చింది రాజ్ నిడుమోరు అన్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇచ్చి అక్కడి పరిశ్రమకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది. బాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్లలో రాజ్ నిడుమోరుకు మంచి పేరు ఉంది. ప్రత్యేకించి వెబ్ సిరీస్లు తెరకెక్కించడంలో అతని ప్రత్యేకత వేరుగా చెప్పనవసరం లేదు.